హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్సే మేక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది డ్యూక్ బైక్. అన్న వాళ్ళు కర్నూలు నుంచి మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. ఒకటి బ్రేక్ కొట్టగానే సైడ్కి అయితే లాక్కెళ్తుందని చెప్పారు. అలాగే దీనికి ఫోర్క్ అయితే బెండ్ ఉంది, ఫోర్క్ రాడ్స్ 2 కీ రాడ్ బెండ్ ఉంది, అలాగే డిస్క్ ప్లేట్ కూడా బెండ్ ఉంది. బ్రేక్ కొట్టగానే సైడ్కి వెళ్ళిపోయి కింద అయితే పడుతున్నాం అని అయితే చెప్తున్నారు. అందుకని మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. దీనికి మనం ప్రాబ్లం ఏమిటి అని చెక్ చేయగానే 2 కీ రాడ్స్ అలాగే 2 ఫోర్క్ రాడ్స్, కీ రాడ్ మనకి అలాగే డిస్క్ ప్లేట్ కూడా బెండ్ ఉంది. వీటిని అన్ని అయితే మనం బెండ్ తీపించి రెడీ అయితే చేయించడం అయితే జరుగుతుంది. మీరైతే చూడొచ్చు. ఇలాగే బెండ్ తీపించడానికి అయితే మనకి కేటీఎం బైక్లకి అయితే రాదు. నార్మల్ బైక్లకి అయితే ఫోర్క్ రాడ్స్ ఓపెన్ చేయకుండానే మనం అయితే బెండ్ అయితే తీపిస్తాం. కానీ వీటికి అలా బెండ్ తీపించడానికి అయితే రాదు. ఇక్కడ పైన మనం నట్టు ఓపెన్ చేసి కింద ఉన్న నట్టును పట్టుకున్నామంటే ఆటోమేటిక్గా బయటకు అయితే వచ్చేస్తుంది. సింపుల్గానే ఉంటుంది, కానీ రివర్స్ సిస్టంలో అయితే ఉంటుంది. అన్ని బైక్ల మాదిరి నార్మల్ సిస్టమ్ అయితే ఉండదు. మీరైతే గమనించవచ్చు, రివర్స్ సిస్టంలో అయితే ఉంటుంది. దీని లోపల వచ్చేసి మనకి 2 ఆయిల్ సీల్ అయితే ఉంటాయి. మొదట ఆయిల్ సీల్ అయితే మన ఎఫ్జెడ్ బైక్ ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటుంది. దాని కింద వచ్చేసి ఒక లాక్, దాని కింద ఇంకొక ఆయిల్ సీల్ అయితే ఉంటుంది. ఆయిల్ సీల్ ఈ విధంగా అయితే ఉంటాయి. పైన మనకి చిన్న రాడ్ మాదిరి ఉన్నది, దాన్ని కూడా చూడండి. అది కూడా పూర్తిగా బెండ్ అయితే వచ్చింది. దీనికి దాన్ని కూడా బెండ్ తీపించడం అయితే జరుగుతుంది. ఇంకొక రాడ్ కూడా నేనైతే ఓపెన్ చేస్తున్నా, మీరైతే ఇక్కడ గమనించవచ్చు. పైన ఉన్న 22 సైజ్ బోల్ట్ ఓపెన్ చేసామంటే కింద దీన్ని పట్టుకొని బయటికి తీసామంటే సింపుల్గా రాడ్ అయితే వస్తుంది. ఇందులో మనకి ఇంకా 4 కాయిల్స్ బయటికి తీసామంటే రాడ్ అయితే బయటకు అయితే వస్తుంది. నార్మల్ బైక్లకి అన్నిటికీ పైన రాడ్ కనెక్షన్ ఉంటే వీటికైతే కింద అయితే ఉంటుంది. మనకి ఆయిల్ సీల్ అంతా ఆయిల్ పంపింగ్ సిస్టమ్ మొత్తం కింది వైపు నుంచి అయితే వీటికైతే ఉంటుంది. మీరైతే గమనించవచ్చు. ఇక్కడ రాడ్ అయితే మనం నీట్గా బెండ్ తీపించడం అయితే జరుగుతుంది. రాడ్లు వచ్చేసి ఓవర్గా లావ్ అయితే ఉన్నాయి. అన్ని బైక్లు అయితే మనకి సింపుల్గా ఉంటాయి. డామినర్కి ఈ కేటీఎం బైక్లకు అయితే ఎక్కువ లావ్ అయితే ఉంటాయి. మనకు అలాగే పెడితే వాటికి కాట్లు పడతాయనే ఉద్దేశంతో ఒక క్లాత్ అయితే పెట్టడం జరుగుతుంది. అలాగే పెట్టామంటే మళ్ళీ మనకు ఆ ప్రెస్సింగ్ హైడ్రాలిక్ మిషన్ ప్రెస్సింగ్ వచ్చేసి దాన్ని ప్రెస్ చేసినప్పుడు అక్కడ కాట్లు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి నీట్గా ఒక క్లాత్ అందులో పెట్టుకొని బెండ్ తీపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరైతే గమనించవచ్చు, మనకి బెండ్ ఉందా లేదా అన్నది ఇక్కడ మీరు చూశారంటే తెలుస్తుంది. మనకి ఇక్కడ ఒక కడ్డీ పెట్టి కొల్చడం అయితే జరుగుతుంది. దానికి పర్ఫెక్ట్గా అయితే ఉండాలి. ఏమాత్రం దానికి ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ మనకి బెండ్ అవుతుంది అని అయితే అర్థం చేసుకోవాలి. మీరైతే గమనించండి. మనకి ఒక చోట బెండ్ అయ్యి ఒక చోట టచ్ అయ్యి ఇంకొక చోట టచ్ కాకుండా అయితే ఉంది. అలా మనకి ఒక చోట టచ్ అయ్యి ఇంకొక చోట టచ్ కావడం లేదంటే అక్కడ బెండ్ అయింది అని అయితే మనం అయితే అర్థం చేసుకోవాలి. ఇలా బెండ్ అయినప్పుడు మనం చేతులు వదిలిపెట్టిన సైడ్ పోవడం, పూర్తిగా సేక్ రావడం, సింగిల్గా ఒక చేయి పట్టుకున్నప్పుడు ఒక సైడ్కి లాక్కొని వెళ్ళడం, ఫ్రంట్ బ్రేక్ వేసినప్పుడు కింద పడేయడం, ఆ విధంగా ఇది జరుగుతుంది. ఫ్రంట్ బ్రేక్ వేసినప్పుడు కింద పడేయడానికి గల కారణం ఏంటంటే డిస్క్ ప్లేట్ బెండ్ అవ్వడం వల్ల ఆ విధంగా అయితే జరుగుతుంది. మీకు డిస్క్ ప్లేట్ కూడా మీకైతే చూపిస్తాను. ఇది మొత్తం అయితే రాడ్ అయితే బెండ్ అయ్యలేదు. ఒక చోట మాత్రం మనకి బెండ్ అయితే కనిపిస్తుంది. మొత్తం రాడ్ మీద ఎక్కడైతే ఇప్పుడు మనం ప్రెస్సింగ్ చేపిస్తున్నామో అక్కడ మాత్రం ఈ బైక్ అయితే మనకి బెండ్ అయితే కనిపిస్తుంది. కేటీఎం బైక్లకి ఏ దానికైనా కూడా ఎక్కువగా మనం కింద పడుతూ ఉంటారు. బైక్లు ఎక్కువ మంది యూతే డ్రైవ్ చేస్తూ ఉంటారు కాబట్టి కాస్త ఎక్కువ కింద పడుతూ ఉంటారు. వాటి వల్ల ఇలా ఫోర్క్స్ రాడ్స్ బెండ్ కావడం అవన్నీ అయితే జరుగుతూ ఉంటాయి. అన్న వాళ్ళు కర్నూలు నుంచి మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. మార్నింగ్ అయితే వర్క్ స్టార్ట్ చేస్తే మనకి ఈవినింగ్ వరకు అయితే ఈ వర్క్ అయితే పడింది. ఇక్కడ చిన్న రాడ్ కూడా ఉంది కదా, దాన్ని కూడా బెండ్ తీపించడం అయితే జరుగుతుంది. ఇది అంత పర్ఫెక్ట్గా అయితే రాదు ఇంత చిన్న రాడ్, ఎందుకంటే అది లోపలికి సపోర్టింగ్గా ఉంది. రాడ్కే ఇది సపోర్టింగ్గా ఉంది. కానీ వచ్చిన వరకు తీపించాలని అయితే మనమైతే ట్రై చేయడం అయితే జరుగుతుంది. 2 రాడ్లు బెండ్ ఉన్నాయి, అలాగే కీ రాడ్ కూడా మనకు బెండ్ ఉంది. టోటల్ అంతా A to Z బెండ్ తీపిచ్చి పర్ఫెక్ట్గా రెడీ చేసి అయితే పంపించాలి. అంత దూరం నుంచి మన కోసం వచ్చారు కాబట్టి మీరైతే చూడొచ్చు. అప్పటికిప్పటికి కాస్త అయితే బెండ్ అయితే వచ్చింది, కానీ ఇంకాస్త బెండ్ అయితే ఉంది. అంత పర్ఫెక్ట్గా అయితే లేదు. మీకు ఇక్కడ నేను ఆయిల్ సీల్ అయితే ప్రెస్సింగ్ అయితే చూస్తున్నాను. ఎఫ్జెడ్ బైక్ ఆయిల్ సీల్ ఏమైనా సెట్ అవుతుందని అయితే చూడడం అయితే జరుగుతుంది. కానీ కాస్త లావ్ అయితే ఉన్నాయి. ఇక్కడ నేను ఆయిల్ సీల్ అయితే వేస్తున్నాను కదా, దాని కింద ఒక లాక్, దాని కింద ఇంకొక ఆయిల్ సీల్ అయితే ఉంటుంది. అవి ఫిట్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్ సిస్టంలో మళ్ళీ పెట్టేసామంటే 4 ఆయిల్ సీల్ అయితే మనకు దీనికి మనం వేయడం లేదు. కానీ రాడ్ బయటకు రావాలంటే మొత్తం ఇప్పుకోవాలి. అలాగే బెండ్ తీపించడానికి అయితే రాదు. మిగిలిన బైక్ల కంటే కాస్త ఎక్కువ టైం అయితే దీనికైతే ఉంటుంది. ఇక్కడ నేను ఒక ఆయిల్ సీల్ ఉన్నదైతే వేసాను, దానిపైన ఇంకొక బుస్సు. మీరైతే ఇందులో అయితే చూడొచ్చు. పైన మనం ఆయిల్ అయితే వేయడం అయితే జరుగుతుంది. ఎంత ఆయిల్ వేసుకోవాలి కేటీఎం బైక్లకి అని చాలామందికి అయితే డౌట్ అయితే ఉంటుంది. 450 మిల్లీ లీటర్స్ అయితే మనం అందులో అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. కాస్త అటు ఇటు అయితే వేయకండి. కరెక్ట్ మనకి 450 మిల్లీ లీటర్స్ అయితే అందులో అయితే వేయాలి. అప్పుడైతే మనకి యాక్షన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. తక్కువ వేసామంటే మనకి వెంటనే కిందికి దగ్గని గుద్దుకున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎక్కువ వేసామంటే ఎగేసే ఫీలింగ్ ఉంటుంది. అలాగే 4 కాయిల్స్ కూడా తొందరగా అవుతాయి కాబట్టి 450 ml పర్ఫెక్ట్గా మిల్లీ ml
450 మిల్లీ ఎంఎల్ అయితే మనం 4 ఆయిల్ సీల్ అయితే 4 ఆయిల్ రాడ్లలో అయితే మనం ఆ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ రెండో దానికైతే మనం అయితే ఫిట్టింగ్ చేస్తున్నాం. ఒక రబ్బర్ వాచర్, దానిపైన ఇంకొక రబ్బర్ వాచర్, పైన వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తున్న 18, 19 నట్టు, దానిపైన వచ్చేసి 22 మనకి బోల్ట్ అయితే ఉంటుంది. సారీ, ఇది కూడా నట్టే. మనం దీన్ని లాక్ చేసామంటే సింపుల్గా ఈ విధంగా అయితే ఫిట్ చేసుకోవచ్చు. ఫొరక ఆయిల్ సీల్ కూడా సేమ్ మనం ఇందాక ఎలా అయితే చూపించామో అలాగే ఫొరక ఆయిల్ సీల్ కూడా మీరైతే కేటీఎం బైక్లకు అయితే వేసుకోవచ్చు. రివర్స్ సిస్టమ్ ఉంటుంది, కాస్త టైం ఎక్కువ పడుతుంది. నార్మల్ బైక్లకి వేసి అలవాటు ఉంటుంది కాబట్టి దీన్ని కాస్త మనకి వేరే అయితే అనిపిస్తుంది. కాస్త జాగ్రత్తగా చేసుకున్నారంటే 1-2 సార్లు ట్రై చేశారంటే దీన్ని కూడా సింపుల్గా అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మనం కీ రాడ్ అయితే బెండ్ తీపించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు రాడ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి. మనకి ఆ సెంటర్లో కనిపిస్తున్నదే కీ రాడ్ కూడా మనం బెండ్ తీపించడం అయితే జరుగుతుంది. కీ రాడ్ ప్లేట్తో సహా అయితే తీసుకొచ్చుకోవాలి. మనకి అలా కొట్టకుండానే పర్ఫెక్ట్గా లోపలికైతే వెళ్ళాలి. కీ రాడ్ సేక్ ఉందా లేదా అని చెక్ చేయడం అయితే జరుగుతుంది. మీరైతే చూడొచ్చు, లైట్గా ఒక సైడ్ అయితే ఉంది. మనకి ఎప్పుడైనా కూడా ఒక సైడ్ లాక్కి వెళ్తుంది అంటే ఈ కీ రాడ్ బెండ్ ఉంది అని అయితే మీరైతే అర్థం చేసుకోవాలి. ఆ కీ రాడ్ కూడా నీట్గా బెండ్ తీయించిన తర్వాత నెక్స్ట్ డిస్క్ ప్లేట్ కూడా మనకి బెండ్ అయితే అయింది, దాన్ని కూడా బెండ్ తీపించడం అయితే జరుగుతుంది. కీ రాడ్ పర్ఫెక్ట్గా బెండ్ వస్తుందా లేదా అని అయితే చెక్ చేసుకుంటా మనకి రఫీ అయితే పర్ఫెక్ట్గా అయితే తీస్తాడు. అందులో ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. అంతా చెక్ చేసి నీట్గా అయితే తీస్తాడు. కాబట్టి మనం రఫీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది. మీరైతే చూడొచ్చు, మనకి కీ రాడ్ ఏదైనా బెండ్ ఉందా, అటు సైడు ఇటు సైడు మనం ఇలా యాక్షన్ ఇచ్చామంటే సేక్ అనేది రాకూడదు. పర్ఫెక్ట్గా ఈ మిషన్ పైన అయితే అది కూర్చోవాలి. మనం ఏమాత్రం అటు ఇటు సేక్ వచ్చిందంటే మనకి బెండ్ వచ్చిందని అయితే అర్థం చేసుకోవాలి. ఓన్లీ ఈ కీ రాడ్ బెండ్ ఉండడం వల్లనే మనకి సైడ్ అయితే లాక్కొని వెళ్తూ ఉంటుంది. మనం ఆ కీ రాడ్ బెండ్ తీసిన తర్వాత ఈ ప్లేట్ కూడా మనకి పర్ఫెక్ట్గా అయితే కూర్చోవాలి. ఏమాత్రం అటు ఇటు సెంటర్లో ఉన్న ఆ ఫోరక నట్ కూర్చున్న చోట టచ్ అవుతూ ఉందంటే మనకి కీ రాడ్ బెండ్ రాలేదని అయితే అర్థం చేసుకోవాలి. అది పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఇక్కడ డిస్క్ ప్లేట్ కూడా మీకైతే చూపిస్తాను, మీరైతే దాన్ని అయితే గమనించండి. డిస్క్ ప్లేట్ 100% అయితే బెండ్ అయితే రావు. నేను చాలాసార్లు అయితే చెప్పాను, డిస్క్ ప్లేట్ బెండ్ దించాలంటే 100% అయితే రావు. అవి ఒక 70-80% వరకు అయితే వస్తాయి. మనకి బెండ్ తీసే వాళ్ళు కూడా మనకైతే పర్ఫెక్ట్గా అయితే చెప్పేస్తారు 100% అయితే రావు అని. ముందుగానే, ఎందుకంటే మనకి వర్క్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అనే ఉద్దేశంతో వస్తాం కాబట్టి వాళ్ళు ముందుగానే మనకైతే చెప్తారు. మనం దీన్ని వచ్చిన వరకు అయితే బెండ్ అయితే తీయమని అయితే చెప్పాము. 80-90% వరకు అయితే పర్ఫెక్ట్గా వస్తుంది, కానీ 100% అయితే రాదు. మీరైతే అక్కడ మిషన్ ఆన్ చేయగానే అయితే చూడొచ్చు, వన్ సైడ్ అయితే ఆడుతుంది. ఇక్కడ మీరు బాగా గమనించారంటే ఒక చోట టచ్ అయ్యి ఇంకొక చోట అయితే టచ్ కావడం లేదు. అలా ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ మనకి బెండ్ అయింది అని అయితే అర్థం చేసుకోవాలి. అక్కడ ఎక్కడెక్కడ టచ్ అవుతుందో అక్కడ చాక్ పీస్తో మనకి రఫీ అయితే మార్క్ అయితే వేసుకుంటున్నాడు ఎక్కడెక్కడ బెండ్ ఉందని. అక్కడ మళ్ళీ మనం హైడ్రాలిక్ మిషన్లో పెట్టి బెండ్ దించడం అయితే జరుగుతుంది. అక్కడ మాత్రం ఆ ప్లేట్ అయితే టచ్ అవుతుంది, మిగిలిన చోట్ల అయితే టచ్ అవుతలేదు. మీరైతే అక్కడ చూడొచ్చు, టచ్ కాని ప్లేస్లో పర్ఫెక్ట్గా ఉన్నట్టు, టచ్ ఎక్కడైతే అవుతుందో అక్కడ మనకి బెండ్ అవుతున్నట్టు. మనకి టచ్ అయిన చోట మొత్తం చాక్ పీస్తో మార్క్ అయితే వేసుకున్నాడు. మళ్ళీ మనం హైడ్రాలిక్ మిషన్ దగ్గరకు తీసుకొని వచ్చి దానిపైన ఒక చెక్క పెట్టి అయితే ప్రెస్సింగ్ చేయించడం అయితే జరుగుతుంది. అలాగే డైరెక్ట్ హైడ్రాలిక్ మిషన్తో బెండ్ దించాము, ఇది ప్రెస్సింగ్ చేయించామంటే అక్కడ ఇంకా ఎక్కువ బెండ్ వస్తుంది. కాబట్టి ఒక చెక్క పెట్టించి అక్కడ మనం హైడ్రాలిక్ మిషన్తో ప్రెస్సింగ్ అయితే చేయించడం అయితే జరుగుతుంది. పర్ఫెక్ట్గా వస్తుంది అని అయితే చెప్పలేము. ఒక 80% వరకు అయితే మనకి రఫీ అయితే బెండ్ అయితే తీసాడు. మొత్తం తీసుకొని వెళ్ళి బైక్ అయితే ఫిట్ చేసి ట్రైల్ అయితే వెళ్ళాం. పర్ఫెక్ట్గా అయితే ఉంది, ఎటువంటి సైడ్కి లాక్కెళ్ళడం అటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. మొత్తం చేసిన తర్వాత మన ఫిట్టింగ్ ఛార్జ్ వచ్చేసి 1000 రూపీస్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్.